ఫ్రెండ్స్ డే టూ ఏంటంటే ఇవాళ ఎన్ఐటీ లోపల ఉన్నా. ఎన్ఐటీ నా కాలేజ్ వచ్చేసి లోపలికి పోతున్నా. గేట్ నెంబర్ 2కి వెళ్ళి L7కి పోవాలి. పోతున్నా, చూడాలి ముందు. ఇది వచ్చేసి డేట్ మొత్తం ఎన్ఐటీ లోపల 15 రూపీస్ తీసుకుంటున్నాను అంకుల్ లోపల దింపానికి. రూమ్ కాంచి పోతాను. మన ప్రాక్టికల్ కాబట్టి వచ్చినాం మనం వరంగల్కి వెళ్ళి. లేకుండా ఇంత దూరం మనం ఎందుకు వస్తాం? రోజు చల్లగా ఉంది. మొత్తం చూడు, అమ్మాయిలు అబ్బాయిలు అందరు సైకిల్ వేసుకొని తొక్కుడు. సైకిల్ ఉంటే చాలు, ఇడ తొక్కుడు తిరగచ్చు. షటిల్ వాలీబాల్ గ్రౌండ్, ఇది గ్రౌండ్. ఇది వచ్చేసి పోతాను. చల్లగా ఉంది. -8 ఉంది ఇక్కడ. -8లో హైలైట్ ఏంటంటే నేను ఒక్కనే షర్ట్ వేసుకొని బనీన్ వేసుకొని ఉన్నా. ఒక్కొక్కడు హుడ్డీలు వేసుకొని, హుడ్డీ లోపడంగా 2 టీషర్ట్లు వేసుకొని ఉన్నాడు. మన ఒక్కరమే షర్టు టీషర్ట్ మనది. మన తెలంగాణ అంటారా బాబు, మన అంత డిఫరెంట్ ఉంటుంది. ఇదేందో కరెంట్ పోల్ అది చూడది. పోతానా ముందు చూద్దాం, అప్డేట్ ఇస్తాను. తాత రైట్ ఇండికేటర్ లెఫ్ట్ ఇండికేటర్ వేసి చెప్తాడు ఉయ్యి అని. తాత నీ మనసు ఎంత మంచిదో తాత తిప్పుతాడు. పోతాను. అదేందో సర్కిల్ ఏమో షర్ట్లు చూడు, లైట్లు వేసాడు లోపల. వేరే ఒక్కరిని రానియారు లోపలికి రావాలంటే. కనీసం బ్యాగ్ 2 సార్లు చెక్ చేస్తారు మొత్తం ఎన్ఐటీ లోపలికి రావాలంటే. మొత్తం అలిగిపోతాను ఎన్ఐటీ లోపలికి రావాలంటే. ఫైనల్లీ లోపలికి వచ్చినాం, బిల్డింగ్ ఎక్కినాం. L7 పోవాలి. ఇదే L7 లోపల పెద్ద హాల్నది. అమ్మాయిలు వచ్చారు, నేను కలిసి వీడియో స్టార్టింగ్లో వచ్చింది. ఏమనున్నారు భయ్యా, ఐఐటి అంటే ఐఐటియే. ఆఖరికి దీని హైదరాబాద్ మల్లారెడ్డి కూడా పనికి రాదు. సూపర్ కాలేజు. ఏంటో మనకి ఇలా వచ్చేసి ఆఫర్స్ రమ్మని చూడాలి. ఇదే బిల్డింగు, ఇదే షెట్టు, అది మన బ్లాక్. దాంట్లో పోయి కూర్చోవాలి. పెద్ద హాల్ అనేది చూపెడతావరి ముందు. ఇదే మనం ఎక్కొచ్చినాం, గిట్ట నడుచుకుంటూ వచ్చినాం. ఇలా పోయినాం. ఆడ మన L7 చూపెడతాం. దాని వెనుకున్నది బ్యాగ్ చూడు. ఇంకా పోలే 9 చిల్లర అవుతుంది. ఇంకా చల్లగా ఉంది. ఒక్కొక్కటి స్వెటర్లు హుడ్డీలు వేసుకున్నాడు. మనం షర్టు ప్యాంటు. తెలుగు అంటారా బాబు. 12 అవుతుంది. కాన్ఫరెన్స్ నడుస్తూనే ఉన్నది. ఆగింది ఇప్పుడే. వాష్రూమ్ అందరూ చూడదు. అమ్మాయి అబ్బాయి ఇమ్మని చూడరా అబ్బాయి. ఎందుకు పుడతారండి? మాకి కనపడతారు పోలు లేని వాళ్ళకి. ఎందుకు జీవితంలో విరక్తి పుడుతుంది మాకు అందరికి. బ్యాచులర్గా వెళ్ళాం బ్రో. ఇట్లా మాకు కనపడకండి. ఇట్లా జోడీలు అందరూ అంతా మాకు అందరు జోడీలు మాకు కనపడకూడదు. ఎందుకు పుడతారండి భూమి మీద? వీళ్ళు నైట్ నా పక్కన అన్నారు. సరే వీళ్ళు పరిచయం అయ్యారు. ఈ అమ్మాయి బాడకవులు కూడా ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చారు. వీళ్ళు 4 ఒక అమ్మాయి. ఢిల్లీ దగ్గర అంట ఈ పురాళ్ళది. ఈ పురాళ్ళు ఆడ చూడావో ఆడ ఎల్లో షర్ట్ నీకు కూడా వాళ్ళ పక్కనోడు మైక్ పట్టుకొని మాట్లాడేది. వీడు ఏదో గ్రూప్ అంట, BBA BC ఏదో అన్నాడు. మెడికల్కి సంబంధించి వాళ్ళు అంత మనకి చెప్తారు. ఐఐటి స్టాంప్ ఆడ కనపడుతుంది అనుకుంటా అందరికి. మననే పిలుస్తారా తెలియదు. మా వాళ్ళందరూ, మా బాడకావులు అందరూ పిచ్చోళ్ళు అవుతారు. నేను ఏ కాలేజీ కూడా మా బాడకావులో తెలియదు. నాకే తెలియదు నేను ఏ కాలేజీ చదువుతా అని. ఇక మా బాడకావులకి ఏం చెప్పా? మా బాడకావులు అయితే ఇంకా ఏ కాలేజీ ఎక్కువ అది ఇది అని అంటారు మా బాడకావులు. అవి చూడ ఆడొకటి పోతుంది, ఆడొక 2 ఉన్నారు. మనకే కనపడతారా? ఇది ఓన్లీ L7 రూమ్కే గింతవనం ఉన్నారు. ఇక వీడియో అనుకో వీడియో కాల్ చేసి తెంగించుకుంటా ఆడ చూస్తలేదు. ఆడపోతాని
చిలుకలు. ఇగో 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 అది దాని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. చిలుకలు పోతాయి, చిలుకలు చిలుకలు. మా బాడకావులు ఏమనుకుంటారు, వీడు అమ్మాయిల మధ్యలో తిరుగుతాడు అనుకుంటారు మా బాడకావులంతా. జర 18+ అందరూ ఏమనుకోకూడదు. జర బూతులు ఎక్కువ ఉంటాయి మన దాంట్లో. తెలంగాణ వాళ్ళంగా గిట్లనే ఉంటుంది. అది కూడా మళ్ళీ వరంగల్ వాళ్ళంగా ఇంకెక్కువ డబ్బులు ఉంటుంది. ఏమనుకున్నా మంచిది. ఇదో పోతావు ఇది అక్క ఆంధ్ర బాబు. ఇది ఇట్లా జోడి వీడియోలు అన్నీ మనకి కనపడతాయి. చూద్దాం ముందు ముందు. ఇదే మన హాలు, ఇదే మన హాలు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వాలి. 10:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. బోర్లు పెట్టిరు. వాడు అమ్మాయిలు చూడరు. చూడరు ఇంకొత్త వాళ్ళు చూడరు. మా దాంట్లో 18+ కంటెంట్ కూడా దొరుకుతుంది. మొడ్డల మీటింగ్ అవుతుంది. మొడ్డల కాన్ఫరెన్స్. అసలు ఆడు చెప్తాను సోది అనుకుంటారు. అసలు ఊర్లో అందరూ కూర్చున్నారు. ఏంద్రా బాబు, జర తిడతానని సబ్స్క్రైబ్ చేయకూర్రి. జర ఇది డేటు అమ్మన బూతులు ఉంటాయి, అట్లా దింగాలి కాబట్టి. మొడ్డల గొర్రెలమా చూడురా పోయి లంచ్ బ్రేక్ ఇచ్చిండు. బయటకు వచ్చినాం. ఇగో చిలుకలు. ఏం చేద్దాం ఈ చిలుకలు ఇట్లా కనపడితే? ఏం చేద్దాం చెప్పు. ఇగో ఈడ కూడా అన్ని చిలుకలే. ఇప్పుడు పోవాలి లంచ్కి పోయి మళ్ళీ రావాలి. మళ్ళీ 2ంటికి రావాలి. లంచ్కి పోయి 2:30కి రావాలి. ఇక చూడాలి మళ్ళీ ఎట్టుంటుందో. ఇక హాల్ 6 అంటే హాల్ 5 అంట. మనది హాల్ 7. మొదలై ఇప్పుడు లంచ్కి పోవాలి. ఇక్కడ పోవాలి. అక్క ఏం చెప్తాను అక్క నిల్చొని ఎవరితో చాటింగ్ మా ఆశగాంతో. ఏందక్క మరి రాజ్ కుమార్ గారితోనా? అంతా కచ్చరాగా వాళ్ళు వాళ్ళని ఇష్టపెట్టక్క పెద్దక్క. పోతానే పొర్లు పోతానే రే అమ్మ. ఇదంతా యూట్యూబ్ లేస్తే ఓడేమనుకుంటున్నారు ఆయన మనుషులంతా. ఏమైద్దో ముందు ముందు చూడ. ఎవడేమనుకునే తగ్గేదేలే. పుష్పరాజ్ అంటావు తెలుసుగా. వడ్డలే అవి చూడ. ఆడ తింది ఒకతున్నది, ఈడ పోతాళ్ళు. అంతా ఏంది గొర్రెల మంద అమ్మా. అసలు చూపించద్దు అనుకున్నా IITని. ఇక చూపిస్తాను బ్లాగ్లా. ఇక చూపిస్తా. మన అంతా రచ్చ రచ్చ ఉంటుంది, వేరే ఉంటుంది. రచ్చ రచ్చ ఇక పోతాళ్ళు చూడు. అంతా రచ్చ రచ్చ ఉంటుంది ఆయన మరి. అమ్మ మొడ్డలేదు మా అంతా రచ్చలే. రచ్చరంబోలు ఉంటుంది మాది. మా మొడ్డలేదు పోతాళ్ళు. ఇల్లు కూడా పోతాళ్ళు. చూద్దాం ఏమైద్దాం. మొడ్డలోది క్యాంటీన్ పోతున్నా. ఈ పిల్లలు ముందు పోతలేరు, వెనక పోతలేరు. సైకిల్ మీద వచ్చేటోళ్ళు తొక్కుడు అమ్మాయిలను చూస్తారు. పురాలు కింద పడతారా? ఎందుకురా మీరు పోయిరా ఆడపోతాళ్ళు. ఇగో వీళ్ళు అటు పోతలేరు, ఇటు పోతలేరు భయ్. అగో నేను భయ్ కాడికే పోతాళ్ళు భయ్. మళ్ళీ క్యాంటీన్ కూడా ఏం చేయాలి భయ్? చేత నేను ఉన్నానా పోనా? ఇది అంతా చరిత్ర అంతా యూట్యూబ్లో పెట్టుకోవాలి. ఇట్లా అమ్మాయిలు వస్తేట భయ్ ఏమని ఇట్లా పోతా వాళ్ళు అట్లా నడుచుకుని పోతారు. మనకు కొంచెం ఇజ్జతులు ఉంటాయి మరి. తెలంగాణ వాళ్ళు అంటారా బాబు. మొడ్డలో తిండి పావు బాజీ, మొడ్డలో క్యాంటీన్. మనం నిల్లేమబ్బా ఇదంతా తిండి. కానీ మనం తింటాం. మన అంతా అలవాటు మనకు. నార్త్ అంతా తిరిగి, నార్త్ సౌత్ అన్ని తిరిగి అలవాటు మనకి. ఫిగర్ పోతుంది. ఫిగర్లు జోడి కూర్చున్నారు. ఏం చేద్దాం అంతా ఏం చేయలేదు. గుద్ద మూసుకొని పావుబజీ ఒక 15 రూపాయలు అంట. మనకాడ 20 దింగుతారు బాడకాలు. అది తిందాం. అలా తిన్నాను ఇక పోతున్నా. అర్థం అట్లా మాట్లాడదాం అని. ఇగో ఈ తుప్పలు, ఈ చెట్లు, ఈ బిల్డింగ్లు ఏంద్రా బాబు తుమ్ములొత్తాని. ఏ సుల్లిగాడు తలుచుకుంటాండో మా దోస్తుగాళ్ళు సుల్లిగాళ్ళు. ఏమనుకుంటా వాళ్ళు సుల్లిగాళ్ళు. నేను అమ్మాయిలతో తిరుగుతాను, అమ్మాయిలతో మంతాను అనుకుంటారు బాడకావులు సుల్లిగాళ్ళు. IITలనే కదా వీడు అమ్మాయిలతో తిరుగుతాడు అనుకుంటారు. మొడ్డ ఒక్కటి మనం దిగలేదు. ఎందుకు పుడతారో తెలియదు మా వాళ్ళు. పోతాంది ఒకటి సుషిర్గా. ఒక్కటి దిగదు మమ్మల్ని. ఒక్కటి దిగదు. ముసలిగాని కుదర సుల్లి వాడు నన్ను చూస్తాడేంది.
రుద్రాసుడి చూడు ఏదో సినిమాలో ఒకడు గిడ నిలుచుంటాడు చూడు వాని పేరేంది తాళలాగా ఉంటాడు ఏదో ఉంటుందా ఈయన తీసిండో అనిపిస్తుంది. ఇక్కడ నిల్చొని ఆడ కారు పెట్టుకొని చూస్తారు చూడు అట్లున్నది మొత్తం. నీ అమ్మ ఇదొకటి చూడు సైకిల్ దున్నపోతున్నట్టున్నది అక్క లడ్డక్క. ఇదొకటి వస్తుంది మొత్తం. ఇదొకటి దాన్ని ఏమో దెంగినట్టే చూస్తాను. ఎందుకు పుడతారు సార్? ఎందుకు పుడతారు నిరంజన్ గారు? తొందర అడుగు పోదాం అని అంటాను అన్ని. మా పురాళ్ళు ఈడుంటే మా పురాళ్ళు క్లాసుకు గుర్రారు బాడకావులు. ఈయన చెట్లలో కూర్చొని అమ్మాయిలను చూసుకుంటూ కూర్చుంటారు. మా బాడకావులు ఉంటే ఇక మీటింగ్కి కూడా రారు బాడకావులు. చూద్దాం ఫిగరు. అందుకే అంటాను 18+ ఇది. పురాలు చూడకూడదు, చిన్నపిల్లలు డేటు చచ్చిపోతారు. డూమ చాలే నడదాం పోతానా ఆగురి. మోడల్ మీటింగ్ అయిపోయి అన్నీ అయిపోయినాయి. ఇవాళ ప్రాక్టికల్స్ మొత్తం అయిపోగొట్టుకుని ఇప్పుడే ఒక మన రూమ్లు అది రూమ్లు మన దీంట్లోనే బ్యాగులు ఇట్లా. సాయంత్రం 5:30, 6 అవుతుంది. పావు బజ్జీ ఒక కూలింగ్ తీసుకున్నా. 2 కలిపి 85 రూపీస్ పడ్డది. అటు ఫస్ట్ 60 అన్నాడు, అదేమో 35. ఇలా అంత కలిపి ఎంత 95 అవుతుంది. 85 కొట్టమన్నాడు. కొట్టిన అయిపోయింది. తిని మొత్తం తిని బండుకుంటే సెట్టు. ఇక నేను ఇక ఇది Day 3 తీసి ఇక ఎందుకంటే Day 3 కూడా తీద్దాం. ఓకే రైట్.